వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు 2.0. నమస్తే అండి. మనం రాజైన బానిస పిల్ల కథ చెప్పుకుంటున్నాం. 3 ఎపిసోడ్స్ చెప్పుకున్నాం. ఈరోజు 4th ఎపిసోడ్లో ఉన్నాము. అయితే ఆ 3rd ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పి ఆపామన్నది ఒకసారి గుర్తు చేస్తాను అనమాట. తను రాజు అవుతుంది. తన భర్తను వెతుక్కునే కార్యక్రమం మీద ప్రతి నెల మొదటి రోజున భోజనాలు అన్నది ఏర్పాటు చేస్తుంది. ఆ ఊర్లో వాళ్ళు పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చి భోజనం చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అని అంటూ ఇవన్నీ మనకు గుర్తున్నాయి కదా. ఆ తర్వాత ఏమవుద్ది, వస్తారు తనకి బాధ కలిగించినటువంటి వాళ్ళు, తనకి పరిస్థితి కలగజేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరినీ శిక్షిస్తుంది. కానీ తనకి మాత్రం ప్రతి రోజు కూడా అసంతృప్తే, బాధతోనే బాధపడుతూ పడుకుంటుంది. ఎందుకు? తను ఎంతో ఇష్టపడి, మొదటి చూపులోనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి తన భర్త అలీషార్ నుండి తను దూరం అయిపోయింది. అది తలుచుకొని తను బాధపడుతూ ఉండేది. అయితే ఈ జమరుద్దు ఇలా 3 వారాలు చూసింది. 3 నెలలు గడిచిపోయినాయి. ఆ అమ్మాయి వచ్చి రాజయ్యి సంవత్సరం దాటిపోయింది. కానీ అసలు ఆలీషార్ ఏమయ్యాడో ఏంటో అని బాధపడుతుంది. అసలు ఆలీషార్ ఏమయ్యాడో మనం చూద్దాం. ఆ రోజు ఏమైంది? ఆ రోజు రాత్రి ఈ రసూల్ అనేటటువంటి అతను ఎత్తుకుపోయి ఆ ఇంట్లో పెట్టాడు. పడుకొని ఉంది. ఈ ముసలమ్మ వెళ్ళి చెప్తుంది, విజిలేస్తాడు నీ భర్త వచ్చి వెళ్ళిపో అని చెప్తుంది కదా. అలానే ఈ అబ్బాయికి కూడా చెప్తుంది, నువ్వు వెళ్ళి విజిల్ వెయ్యి, వీలేస్తే వచ్చేస్తుంది అని చెప్తుంది ముసలమ్మ. ఓకే అని వీడేం చేస్తాడు, ఆ బిల్డింగ్ ఎదురుగుండా ఉన్న ఇంటి అరుగు మీద పడుకుని 3 రోజుల నుంచి నిద్ర లేదు. దాంతో వెతుక్కుంటూ ఉన్నాడు కదా. దాంతో అలా పడుకునేపాటికి నిద్ర వచ్చేసింది. శుభ్రంగా నిద్రపోయేవాడు ఇతను ఏం చేశాడు, ఎవరు కూడా ఇతను గుర్తుపట్టకుండా ఉండాలనేసి తలకి ఒక పెద్ద తలపాగా పెట్టుకున్నాడు. పైనేమో ఉత్తరయం ఒకటి లాంటిది వేసుకొని పడుకున్నాడు. ఆ దారిని పోయేవాడు ఏం చేశారు, జనాలు ముష్టి వాళ్ళు ఆ తలపైన ఉన్నటువంటి తలపాగాని ఇంకా ఈ ఉత్తరయం ఉన్నాయి కదా, ఈ ఉత్తరయాన్ని కూడా తీసుకుపోయారు. ఓకేనా. వీడు ఉట్టిగా అక్కడ అరుగు మీద పడుకొని ఉన్నాడు. మెలకు వచ్చి చూస్తే తెల్లారిపోయింది. ఇక ఏం చేశాడు, జమరుద్దు విజిల్ అయ్యాడు కదా అన్నది అప్పుడు గుర్తొచ్చి వాడికి మళ్ళీ జమరుద్దు కోసం విజిల్ వేస్తూ ఉన్నాడు. వేసి నోరు నొప్పుడుతుంది. కానీ అక్కడ లేనటువంటి జమరుద్దు ఆ ముందు రోజు ఆ దొంగ తీసుకుపోయాడు కదా ఆ రాత్రి, వీడు విజిల్ వేస్తూనే ఉన్నాడు. వేసి ఎవరు రావటం లేదు. ఆ ఇంట్లో నుండి అక్కడ ఇంట్లో పనిచేసేటటువంటి వాడు వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడ విజిలేస్తున్నావు ఎవరి కోసం అని గట్టిగా అరుస్తాడు. తిట్టేసరికల్లా వీడు పరిగెత్తుకుంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏ ముసలమ్మ అయితే తను అక్కడికి పంపించిందో ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను నిద్రపోయాను, ఏం జరిగిందో తెలియలేదు అయితే అనేసి చెప్పి ఏడ్చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఆ ఇంట్లో ఆల్రెడీ ఆమె అవి అమ్మటానికి అనేసి వెళ్ళింది కదా, అట్లానే మళ్ళీ వెళ్ళి ఇంట్లో పరిశీలించింది. చూస్తే ఏముంది, ఆ అమ్మాయి లేదు. ఆ ఇంట్లో వాళ్ళంతా కంగారుగా గందరగోళంగా పోట్లాడుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు అది ఇది అనేసి ఒక ప్లాన్ గీసి పక్క ప్లాన్ ప్రకారంగా రసూలు తమ్ముడు తీసుకొచ్చారు కదా, వీళ్ళు ఈ పిల్లని పోగొట్టుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళంతా కొట్టుకుంటున్నారనమాట. పిల్ల మాయమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉండవలసిన అమ్మాయి అయితే మామకు అర్థమైపోయింది, పిల్ల అయితే మాయమైపోయింది, ఆ ఇంట్లో అయితే లేదు, వీటితో రాలేదు. కాబట్టి ఏమైంది, ఎలా వెళ్ళిపోయిందో వాళ్ళకి అర్థం కాల. దాంతో వెళ్ళి అలీషార్కి చెప్పింది, ఆ ఇంట్లో అయితే లేదు, మరి ఏమైందో ఏమో తెలియట్లేదు, వాళ్ళు కంగారుగా తిట్టుకుంటున్నారు అని చెప్పింది. దాంతో ఈ అలీషార్కి చాలా బాధ అయిపోయింది. ఎందుకు, ఇతన్ని చూసి ఇష్టపడి తను కావాలని తన దగ్గరికి వచ్చింది. నువ్వు కావాలి, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతో ఉంటాను, నీ వ్యాపారం డెవలప్ చేస్తాను, నన్ను తీసుకెళ్ళు అని ఎంతో ఇష్టపడి ప్రేమించింది కదా ఇతన్ని. ఈ అబ్బాయికి అసలు తట్టుకోలేకపోయాడు అనమాట. ఏమైపోయింది ఏంటి అనేసి, అసలు చచ్చిపోయిందా, ఏమైపోయింది, అసలు ఏంటి, ఎక్కడుంది, తను నేను తెలుసుకోలేకపోయానే అని దిగులుతో జబ్బును పడిపోయాడు. మనోవేదనతో దిగులుతో 1 ఏడాది పాటు మంచంలో ఉండిపోయాడు. అయితే సరిగ్గా తినేవాడు కాదు. ముసలమ్మ బలవంతం చేస్తే ఏదో ఒక ముద్ద తినేవాడు. ఇల్లు వాకిలి ఉన్నాయి కదా, ఇల్లు వాకిలి ఉన్నాయి. ఈ అమ్మాయి కోసం తెచ్చిన బోల్డ్ అంత సామాగ్రి కూడా ఉంది.
అల్లికి సామాగ్రి అవన్నీ కూడా తెచ్చాడు కదా. ఈ మొత్తం ఏం చేసింది, ఈ సామాన్ అంతా కొట్లలో ఇచ్చేసి డబ్బులు వెనక్కి తెచ్చింది. డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయి, మొత్తం పోయినాయి, ఆడు తీసుకుపోయాడు. అయితే ఈ సామాను ఉన్నాయి కదా, తను లేదు కదా మళ్ళీ అవి చేయటానికి అనేసి ఏదో వాళ్ళకి నచ్చ చెప్పి సామాను మొత్తం ఇచ్చేసేసి డబ్బులు తెచ్చింది. తీసుకొచ్చి మెల్లగా ఈ అబ్బాయిని పోషిస్తూ ఉండిందనమాట. అయితే ఒక ఏడాది పాటు వాడు అట్లా మంచంలోనే ఉన్నా సరే ఈ మా అమ్మ ఏదో ఒక రకం కష్టపడి సంవత్సరం పాటు అతన్ని చూస్తూ వచ్చింది. ఏ పని చేసేవాడు కాదు, గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ కూర్చునేవాడు. అయ్యో నా వల్ల ఇలా అయిపోయింది, నేను ఇట్లా చేశాను, అనవసరంగా వాడెవడకో అన్నం పెట్టడం వల్ల ఈ కష్టం అంతా వచ్చింది. మళ్ళీ ఇంకోటి రెండో పొరపాటు ఏంటి, వెళ్ళిన వాడు పని మర్చిపోయి ఆదమర్చి నిద్రపోవటం వల్ల మళ్ళీ ఇంత కష్టం వచ్చింది. ఈ రెండిటి వల్ల నేను పాడైపోయాను, నేను ఈ తప్పు చేశాను, నా వల్ల ఒక అమ్మాయి ఏమైపోయిందో అని తిండి తినకుండా నిద్రపోకుండా బాధపడుతూ ఉండేవాడు అనమాట. అయితే ఎంతగానో ప్రేమించాడు. ఆ అమ్మాయి మొదటి చూపులోనే ఇతను సెలెక్ట్ చేసుకుంది, కావాలనుకుంది. తర్వాత ఆ అమ్మాయి వచ్చి తన పనితనంతో ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ సమస్యల్ని తీరుస్తూ ఇల్లు చక్కగా చక్కబెడతా ఉంటే ఇతనికి ఎంతగానో నచ్చింది, ప్రేమించాడు. అరే ఏంటి ఏమైపోయింది అనేసి చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఈ ముసలమ్మ రోజు ఏదో ఒక రకంగా అతనికి సర్ది చెప్తూ ఉండేది. నాయనా ఇట్లా ఉండకూడదురా బాబు అని చెప్తా ఉండేది. ఏడాది గడిచేసరికి ఆవిడకి భయం వేసింది, వీడు చచ్చిపోతాడేమో అని అనేసి భయం వేసి ఒకరోజు అంది, ఒరే నాయనా నువ్వు అర్థం చేసుకో, మన ఊర్లో ఎప్పటికీ బానిస పిల్లలు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఒక ఆడపిల్ల దొరికితే దాన్ని వాడతారు. ఇక్కడ అమ్మకాలు ఉన్న ఊర్లు ఇవి మనవి. గ్యారంటీకి ఈ పిల్ల ఎవడి చేతిలో పడితే ఎవడో ఒకడు ఈ అమ్మే ఉంటారా. ఆ పిల్ల అందమైన పిల్ల, చక్కగా పాడుతుంది, చక్కగా వాయిస్తుంది, డ్యాన్స్ వేస్తుంది, పని చేస్తుంది. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న పిల్లని ఎవడైనా ఎందుకు చంపుతాడు? పెళ్ళంగా కూడా ఉంచుకోరు, దాన్ని అమ్మేస్తారు, డబ్బు వస్తుంది, దాని మీద వాళ్ళకి లాభమే కదా. ఒకరి తర్వాత ఒకళ్ళు అమ్ముతారే తప్పితే ఆ పిల్లని ఏమీ చంపేరు. నువ్వు ఆ రకమైన ఆలోచన పెట్టుకోకు అని నచ్చ చెప్తూ ఉందన్నమాట. ఎక్కడో ఒక చోట అమ్మకం అయి ఉంటుంది, వెతుకుదువు. కానీ వెతకాలంటే నువ్వు ముందు బతికుండాలి కదా, దానికి తినాలి, తాగాలి, పడుకోవాలిరా అని బాగా బోధించింది. అయితే వాడికి ఒకనాటి రాత్రి ఒక కల్లాగా వచ్చింది. ఆ అమ్మాయి వీణ వాయిస్తూ ఏకతార వాయిస్తూ అందంగా నవ్వుతుంది, బతికే ఉందని ఒక ఊహ వచ్చింది. తెల్లవారేసరికి ఆ కళ వచ్చిన టైం అవన్నీ ముసలిదానికి చెప్పితే ఎవరికో పక్కరికి చెప్పాడు. అప్పుడు చెప్పాడనమాట, ఇట్లా నా ప్రేయసి, నా భార్య కనపడట్లేదు, నా కళ్ళు కనిపించింది ఇట్లా వాయిస్తూ అనేసి అన్నాడు. దానికి అతను కొన్ని లెక్కలు వేసి ఆ అమ్మాయి బతికే ఉంది, నీ కోసం వేచి ఉంది అని చెప్తాడు. ఆ ఆశతోటి వాడు ఏం చేశాడు, ఈ ముసలమ్మ చెప్పిందిగా ఆవిడని వెంబడ పెట్టుకొని ఆ స్నానశాలకు వెళ్ళి శుభ్రంగా ఒంటికి నలుగు పెట్టించుకొని తలంటూ చేయించుకొని స్నానం చేస్తాడు. ఈ కథల్లో మనకి స్నానశాలలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు రాజుగారిని కూడా స్నానశాలకు తీసుకెళ్తామని అంటారా. ఇట్లా బాగా డబ్బున్న వాళ్ళు మంచిగా హుందాతనమైనటువంటి స్నానం చేయాలి, ఒక ట్రెడిషనల్ అన్నప్పుడు ఇట్లా స్నానశాలకి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఒక వైభవం అనమాట అది. చిన్న ఉండేవి. ఇప్పట్లో మసాజ్ పార్లర్స్, స్పా సెంటర్స్ అలాగా అట్లా అనమాట. సరేనా, అట్లా బాగా రిచ్ పర్సన్స్ వెళ్ళేవాళ్ళు అనమాట, బాగా మంచి ఫ్యాషన్. అయితే అక్కడ ఆ విధానాలు ఇవన్నీ కూడా ఇప్పట్లో స్పాలు ఎలానో అప్పుడు అవి అనమాట. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం అది చేసి వచ్చిన తర్వాత ఆవిడ చక్కగా వండి పెట్టినవి తిని ఇక ఆ అమ్మాయి గురించి వెతకడం మొదలు పెట్టాలి అనుకునేవాడు. ఈ రకంగా 1 నెల 2 నెలలు గడిచాయి. తిండి వంట పెట్టి బాగా మంచిగా తయారయ్యాడు. స్నానం అది చేసి బాగా తిని ఉండటం వల్ల చక్కగా ఈ పకీరు కూడా అమ్మాయి దొరుకుతుందని చెప్పేపాటికి కొంచెం ఆనందం వస్తుంది అనమాట. అట్లాగా వెతకాలి అని ఓపిక తెచ్చుకున్నాడు. 3 నెలలు అయిపోయింది. ఏడాది తర్వాత 3 నెలలు గడిచిందనమాట. వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎవరినైనా అడిగేవాడు, అందమైన అమ్మాయి కనపడిందా అని. ఏం కనపడుతుంది, మెల్లిగా తిరుగుతూ ఈ అమ్మాయి ఎక్కడైతే జమరుద్ అనేటటువంటి ఊరిలో రాజుగా ఉందో ఆ ఊరికి చేరాడు. ఓకేనా, ఆ ఊరికి చేరాడు మొత్తానికి ఫైనల్గా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి
అలీ ఈ అలీషారు ఆ అమ్మాయిని కలవాలి, అది కూడా చెప్తాను వినండి. ఊరికి చేరాడు. అయితే ఒక 4 రోజులు అక్కడ ఊర్లో ఎక్కడో సత్రంలో ఉండి అతను ఆ ఊరు కూడా వెతకటం మొదలుపెట్టాడు. ఊరంతా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఓ వారం 10 రోజులు అయింది. ఆ సత్రంలో వాళ్ళు అన్నారు, బాబు 1వ తారీఖు ఇక్కడ భోజనాలు ఉంటాయి, భోజనం చేసి వేరే ఊరు వెళ్దువు, కానీ నువ్వు వెళ్ళదలుచుకుంటే ఈరోజు మాత్రం ఆగి అన్నం తిని వెళ్ళు, చాలా బాగా పెడతారు అన్నారు. సరే 4వ రోజు విందు, 4వ నెల విందు స్టార్ట్ అయింది. రాజుగారు పైన కూర్చున్నాడు, జనాలంతా కూర్చున్నారు. ఒక్కళ్ళు కూడా ఆ మేగడ హల్వా ఎదురుగుండా ఉండే పళ్ళెం దగ్గర కూర్చోలా. ఎవరైనా కూర్చోపోతుంటే వాళ్ళు సైకిల్ చేసుకుంటున్నారు, అక్కడ కూర్చోవద్దు అక్కడ కూర్చోవద్దు అనేసి. ఆ పాత వాళ్ళు కాబట్టి సైకిల్ చేసుకున్నారు. ఇతను కొత్తవాడు కదా, వీడికి అలా సైకిల్ చేసినా అర్థం కాలా, వీడికి అదేం తెలీదు. అక్కడ భోజనశాలకు వెళ్ళగానే అక్కడ ఆ ఒక్క ప్లేసే ఖాళీ ఉంది. ప్లేస్ ఖాళీ ఉండేపాటికి వీడు పోయి చకచక నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎదురుగుండా కనపడిన మేకల హల్వాలో నుంచి తీసి గరిట తీసి పెట్టి అతని తబలలో పెట్టుకున్నాడు. అన్నీ వడ్డించుకున్నారు మిగిలినవి. అయితే మిగిలినవన్నీ మామూలు పదార్థాలు, ఇది కొంచెం ప్రత్యేకమైన పదార్థం అన్నమాట. కావలసినవన్నీ కూడా వడ్డించుకున్నారు. అయితే కూర్చొని అందరూ కూడా భోజనం చేద్దాం అని అనుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారు. హల్వా చక్కగా అన్నీ తింటున్నాడు, హాయిగా తిన్నాడు. జనాలంతా చూస్తున్నారు. మూడింది, ఇతనికి మూడింది, ఇతను చూస్తే ఎంత బాగున్నాడు, పంటల్లో ఉన్నాడు, ఏమైందో ఏంటో. ముందొచ్చిన వాళ్ళు 3 ముష్టి బెదవల్లాగా అలా ఉన్నారు. వీడు చూస్తేనే ఒక పంటల్లో ఉన్నాడు, వీడికేం పోయే కాలం రాబోతుందో, వీడేం చేశాడో, ఏమేం పాపిచ్చివాడో, వీడేం చేశాడో, చూస్తే ఇంత బాగున్నాడు కదా, వీడికి మూడింది, ఇలా అనుకుంటున్నారు. కాకపోతే తేడా ఉంది. మిగిలిన వాళ్ళంతా సగం తిండిలోనే లేవదీయబడ్డారు. ఇతను మొత్తం తినేశాడు, కూర్చొని తింటున్నాడు తాపిగా. ఆమె చూస్తుంది, ఆమె ఎదురుకుండా కూర్చుంది. మొత్తం అవన్నీ చూస్తూ వీడి మీద ఆవిడ దృష్టి పడి ఆగింది. వాడు హల్వా తీసుకొని తింటున్నాడు అని గుర్తుపట్టింది. కానీ వాడిని భోజనం చేయనిచ్చింది. చూసింది, భర్త భోజనం చేస్తూ ఉండటం చూసింది. చూడటమే తను ఎంతో సంతోషించింది. కానీ ఒక్కరికి తెలియకుండా భర్త మరి భోజనం చేస్తున్నాడు కదా, అతన్ని భోజనం మధ్య నుండి పిలిపించాలనుకోలే, కడుపు నిండా తినని అనుకుంది. అయితే దుఃఖం వచ్చేసింది ఓ పక్కన, తన్ని అన్ని రోజుల తర్వాత చూసేపాటికి. సరే అనేసి ఎక్సైట్మెంట్ లోపల నుండి దుఃఖం వచ్చేస్తుంది. కానీ లోపలే అలాగా కంట్రోల్ చేసుకుంటూ కామ్గా ఉంటూ ఊరుకుంది. జనాలంతా రాజుగారి వైపును ఇతని వైపు చూస్తున్నారు. వీడికేదో మూడింది అని అనుకుంటూ ఏదో చేయబోతున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంది. అయితే పూర్తిగా అన్నం తినేశాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు జనాలు, పర్వాలేదు వీడు మిగిలిన వాళ్ళంతా వెదవ కాదు, మిగిలిన వాళ్ళు సగం భోజనంలో లేవదీయబడ్డారు, వీడు ఇక్కడ దాకా వచ్చాడు, పూర్తిగా అన్నం తిన్నాడు, ఏదైనా మంచిగా జరిగిద్దేమో, ఈ పిల్లోడు బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఏమీ చెడ్డైతే జరగకూడదని మిగిలిన వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. భోజనాలు అయిపోయాక 2 సైనికులను పిలిచి ఆయన్ని రిక్వెస్ట్ చేసి, ఒకవేళ ఆయనకి ఇష్టమైతే రాజుగారి దగ్గరికి రమ్మని చెప్పండి. రాజు వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. రాజుగారు అలా చెప్పేప్పటికీ వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. మిగిలిన వాళ్ళని బలవంతంగా తీసుకురండి, ఈడ్చుకురండి అంది. ఇతను రిక్వెస్ట్ చేసి అతనికి ఇష్టమైతే తీసుకురండి అంటున్నారు. సరే అనేసి వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి అతన్ని అడుగుతారు, బాబు ఏ ఊరు ఏంటి, మా రాజుగారు చూడాలనుకుంటున్నారు, మీకు వీలుగా ఉంటే రమ్మన్నారు అనేసి అన్నారు. అయితే అతను ఏమనుకుంటాడు, ఆ ఊరు రాజు పెట్టిన భోజనం తిని, అంత బ్రహ్మాండమైన భోజనం తిని రమ్మంటే ఎందుకు రాకుండా ఉంటారు, అతను అలానే అనుకుంటారు. సరే కదా అనేసి బయలుదేరాడు. ఈ వరుసలన్నీ దాటుకుంటూ రాజుగారు ఎదురుగుండా నుంచుంటే వీడికి ఈ నిలబడే పాటికి తనకి సంతోషం, దుఃఖం అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎవరికి కనిపించకూడదు. సరే అనేసి ఏడుపు వచ్చేస్తుంది. ఏ ఊరు మీది ఏంటి అనేసరికల్లా ఖురాసాన్ నగరం అండి నాది, నా పేరు అలీషారు, మా నాన్న చాలా పెద్ద వ్యాపారవేత్త, వ్యాపారంలో నష్టపోయారు, నేను సరిగ్గా చేయలేదు వ్యాపారం, ఎట్లాగో ఒక పిల్లని బానిసగా కొనుక్కున్నాను, డబ్బులు నావి కాదండి పాపం ఆ అమ్మాయివే, ఆ అమ్మాయి డబ్బులతోటి ఆ అమ్మాయిని కొనుక్కున్నాను, ప్రాణాతి ప్రాణంగా
ప్రేమించాను. ఏడాది మీద 3 నెలలు అయింది ఆమె తప్పిపోయింది నా దగ్గర నుంచి. ఆమె కోసం వెతుకుతూ ఈ నగరానికి వచ్చానండి అని ఇవంతా చెప్పేసేసి అతడు బేరమని ఏడ్చేసి పడిపోయాడు. మన అలీసారే పడిపోయాడు. జనాలంతా అయ్యో 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 ఏంటి ఏంటి ఎంత బాగున్నాడు, ఎంత మంచివాడు, అయ్యో పాపం ఎంత అమాయకంగా భార్య కోసం వెతుక్కుంటూ బానిస పిల్లని తనే డబ్బులు పెట్టుకొనుకుందంటే ఎంతో ప్రాణంగా ప్రేమించాడంట, అయ్యో అయ్యో ఎలా పడిపోయాడు అనేసి జనమంతా సానుభూతితో కూడిన హాహాకారాలు చేస్తున్నారు. అక్కడి నుంచి నీళ్ళు చల్లండి, పన్నీరు చల్లండి అంటే రోజు వాటర్ తెచ్చి మొక్క మీద చల్లి లేవదీశారు. మొహం తుడుచుకున్నారు. వాడు ఏడ్చేస్తున్నాడు వలవల. అప్పుడు తన అంది, ఇంతకాలం ఏం చేశావు, వెంటనే వెతకలేదా అనింది. చచ్చిపోయింది అనుకున్నానండి, అసలు నిజంగా నేను చచ్చిపోయింది అనుకున్నాను. జబ్బు పడిపోయాడు. సంవత్సరం పాటు మంచంలోనే ఉన్నాను. 3 నెలల నుంచి కొంచెం కోలుకొని ఆమెని ఒక్కో ఊరు వెతుక్కుంటూ వస్తున్నాను. ఈ నగరానికి చేరుకున్నాను. ఇక్కడెక్కడ కనపడలేదు. ఇంకో నగరానికి వెళ్ళి వెతుక్కోవాలి అంటే ఇప్పుడు చాలా దుఃఖం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. పాపం కంట్రోల్ చేసుకుంది, దాచుకొని. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు రాజు ఎంత మాట్లాడి ఇప్పుడు ఇసుక బాక్స్ తెమ్మంటారు, ఇసుక బాక్స్ తెమ్మని మళ్ళీ ఏదో గీతలు గీస్తాడు. వీరికి ఏ ప్రధానమంత్రి పదవో, ఏదన్నా సైన్యాధిపతి పదవో, నగరాధిపతి ఏదో ఇవ్వబోతున్నారు రాజు, చూద్దాం అని అనుకున్నారు. ఏమని దేవుడా, అరే ఈయన తీసుకువెళ్ళి స్నానశాలకు తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి రాజంతపురానికి తీసుకురండి, ఈయనతో మాట్లాడే పని ఉంది, ఈయన చెప్పినవన్నీ నిజం అని ప్రకటించింది. జనాలంతా సంతోషించారు. పనుల్లో మొహం చూసి మోసపోయినట్లు కాకుండా వీడు కొంచెం శుభ్రంగా చూడటానికి బాగానే ఉన్నాడు, వీడు చెప్పిన కథ కూడా బాగా మ్యాచ్ అయ్యింది, నిజం చెప్తున్నట్లే మన రాజుగారే నమ్మినప్పుడు మనకేంటి, ఇదంతా నిజమేనమాట అని వాళ్ళు కూడా నమ్మి విని సంతోషించారు. దానికి తగ్గట్టు అతని మొహం కూడా ఎలా ఉంది, తను ఎంతో ఇష్టమైనటువంటి ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని, ఒక భార్యని కోల్పోతే ఎలా బాధపడతారో అది అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అయితే అలా చెప్పటము తను గుర్తు తెచ్చుకొని కళ్ళు తిరిగి బాధపడిపోతున్నాడు. సరే అని జనాలంతా ఎవరిదా నమ్మి చక్కగా సంతోషించి పోన్లే ఇతన్ని బాగా మంచిగా స్నానశాలకు తీసుకెళ్ళి రెడీ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏదో ఒక మంచి పదవి ఇస్తే బాగుండు అనేసి వాళ్ళు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. భోజనాలు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈయన సత్రంలో దిగాడు కదా ఒక చోట, అక్కడ సైనికులు ఈయన దగ్గరకు వచ్చి ఈయన దగ్గర నుండి అతని దగ్గర ఉన్నటువంటి సామాను అవన్నీ తీసుకొని అతన్ని మర్యాదపూర్వకంగా స్నానశాలకు తీసుకెళ్ళి స్నానం చేయించారు. మంచి బట్టలు దొరికించారు. అంతఃపురంలోకి తీసుకెళ్ళేసరికి భోజనం వడ్డించారు. పొద్దున భోజనం చేశారు కదా, చీకటి పడ్డాక మళ్ళీ పెడతారుగా భోజనం. సరే భోజనం, రాజుగారు కూడా పక్కనే కూర్చున్నారు. రాజుగారికి వడ్డించిన లాంటి పళ్ళెమే పెట్టారు, అన్ని పదార్థాలు పెట్టారు. భోజనం బాగుందా, అంతా కులాసాగా ఉందా, అంతా ఇదిగో అనేసి అన్నీ అడుగుతుంది. అన్నీ బాగున్నాయని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు, బానిస పిల్ల దొరికితే ఏం చేస్తావు అనేసి అంటాడు. ఏం చేస్తానండి, దొరికితే జీవితాంతం ప్రేమిస్తాను, తనతో ఉంటాను, ఈసారి మళ్ళీ పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటానంటాడు. అయితే ఆ అమ్మాయి వచ్చాకే నా జీవితం ఎంతో బాగుంది, మారిపోయింది, నాతో అంత ప్రేమగా ఉన్న వాళ్ళే లేరు అని మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, తుడుచుకున్నాడు. సరే భోజనం అయింది. భోజన పదార్థాలన్నీ తీసిన తర్వాత అంతఃపురంలోకి పడుకుందాం రండి అనేసి తనతో పాటే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి దివాన్ కాట్లు అంటారు కదా, ఇప్పుడు హంస లాగా ఉంటుంది అనమాట, హంస తల్పం అంటారనమాట, హంస తోలిక తల్పం, అటువంటి దాని మీద పడుకోమనేసి అంటుంది. అనేసి తను అక్కడ కూర్చుంటుంది. తను కూర్చొని తన పక్కన అతన్ని కూర్చోమంటుంది. కూర్చొని మీరు ఏం బిజినెస్ చేసేవారు, మీకు ఎలాంటి బిజినెస్ అంటే మరి అనేసి అడుగుతుంది. అంటే నా భార్య పేరు జమృత్ అండి, ఎంత అందంగానో అల్లుతుందండి, సూదులతో తివాచీలు అవన్నీ అల్లుతుంది అనేసి మళ్ళీ గుర్తొచ్చుకొని మళ్ళీ ఏడ్చేస్తూ ఉంటాడు. సరే గల అనేసి అమ్మాయికి నవ్వొచ్చింది. అన్నింటికీ ఏడుస్తున్నాడు కదా, పక్క నవ్వేసేసి ఇక పద్దాక ఏడుస్తుంటే ఇక తన భర్తను అలా చూడలేక తను నవ్వేస్తుంది. పక్క నవ్వేసి, నీ బానిస పిల్లని ఇంకా గుర్తించలేదా నువ్వు అని అడిగింది.
నీ బానిస పిల్ల నీ పక్కనే ఉంది కదా, ఇంకా నువ్వు గుర్తించలేదా అని అడిగేసరికల్లా అసలు వాయిస్, ఆ రాజు వాయిస్లో మాట్లాడుతున్నటువంటి రాజు వాయిస్ నుండి తనతో ఎప్పుడు ఉండేటటువంటి బానిస పిల్ల వాయిస్లో పెట్టి, నీ పక్కనే ఉన్న నీ బానిస పిల్లని ఇంకా గుర్తుపట్టలేదా అని అడిగేపాటికి ఆడపిల్ల గొంతులో అడుగుతుంది అనమాట. అడిగేపాటికి షాక్ అయిపోతాడు. ఆ గొంతు తనకి తెలిసిన గొంతు, అది తన జమరుద్ గొంతు, తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి గొంతు, తన భార్య గొంతు. ఇట్లా అవ్వటంతో వాడు నిర్ఘాంతగా పోయి తలెత్తి చూస్తాడు. చిన్న దీపాల వెలిగే అన్నమాట. ఆ దీపాల వెలుగులో వీడికి రాజుగారి ముఖం అప్పుడు స్పష్టంగా కనిపించింది. అంతకుముందు బట్టలు ఎలా ఉండేవి, టోపీ ఇవన్నీ, కిరీటం ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో ఇతను రాజును కూడా అంత మొహంలో మొహం కళ్ళలో కళ్ళు పెట్టి అంత చూడాల, భోజనాల దగ్గర కానీ ఉదయం చూసినప్పుడు కానీ. ఇప్పుడు ఆ వాయిస్ ఇవన్నీ బాగా దగ్గరగా టచ్ అయ్యేపాటికి ఇలా చూస్తే ఆ దీపపు వెలుగులో తన మొహం అది చక్కగా కనపడుతుంది అనమాట. అలా చూసే పాటికి ఇంకేముంది, ఏముంది వాడికి ఇక ఏమీ అర్థమే కాదనమాట. షాక్ అయిపోతాడనమాట కాసేపు. ఎందుకు, అది జమరుద్ మొహము, బట్టలు మాత్రమే మగవాళ్ళ బట్టలు ఉన్నాయి, మొహం చూస్తే జమరుద్. వాడు మళ్ళీ అలా ఆలోచనలోకి తన కళ్ళల్లోకి అలా చూస్తూ ఆ దీపపు వెలుగులో చూసి తేరపారుగా చూసి జమరుద్దే అని నిర్ధారించేసుకొని, జమరుద్ నువ్వా అంటూ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆనందంతో పడిపోతాడు అనమాట. పడిపోతే ఏముంది, వాడి ముఖం మీద నీళ్లు చల్లి, ఇంకా ఎన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతావో, ఇలా పెళ్ళాన్ని గుర్తించిన వాడు ఎవడైనా ఉంటాడా? లోకంలో ఎక్కడున్నా ఏ వేషం వేసుకున్నా గుర్తుపట్టాలి. అంతగా ప్రేమించావే, మరి ఏ వేషంలో ఉన్నా గుర్తుపట్టాలిగా, లోకంలో ఎక్కడున్నా గుర్తుపట్టాలిగా అనేసి తన్ని లేపుతుందనమాట. అనేసి లేపి చిన్నగా బుర్ర మీద చిలిపిగా కొడుతుందనమాట. ఆడపిల్లలాగా అలాగా భయపడి ఏడ్చుకుంటూ ఉన్నావా, మరి నేనెంత బాధపడాలి, నేనెంత ఏడవాలి, నీకోసం నేను ఎదురు చూడనటువంటి రోజులు ఉన్నాయా అనేసి చిన్నగా అలా అంటూ ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడు వాడు ఇంకా బాగా గుర్తుపట్టి ఇది నిజమేనా అని అంటూ, నిజమా కూడా వాడికి అర్థం కాదు. ఏంటి అసలు ఏం జరిగిన కథ అంతా ఏంటి అని అడిగితే అప్పుడు జరిగిన కథ అంతా చెప్పింది. ఇలా సంవత్సరం 4 నెలల నుంచి ఇందులోనే ఉన్నాను నేను, ఇట్లాగా మగవాడి వేషంలో రాజులాగా నేను ఇక్కడే ఉండిపోయాను. అయితే నిన్ను ఎట్లయినా సరే తెలుసుకోవాలనుకున్నాను, నువ్వు వస్తావు, అసలు ఏం జరిగింది అంటే ఆ రోజు రాత్రి నువ్వు వచ్చావు, నువ్వే విజిరేసావు అనుకొని ఒక దొంగవాడు వచ్చి విజిరి వేస్తే తెలియక వెళ్ళి వాడి గుర్రం ఎక్కేశాను, వాడు ఎత్తుకుపోయాడు, ఇలా జరిగింది అని కథ అంతా చెప్తుంది అనమాట. చెప్పి ఇద్దరు కొంచెం సంతోషపడతారు, ఎంతగానో దొరికిందనేసి. అయితే ఇక మనం వెళ్ళిపోదాం, మళ్ళీ మన ఇద్దరం జీవితాన్ని గడపాలి, నేను నా రాజరికాన్ని వదిలేయాలనుకుంటున్నాను, వాళ్ళకందరికీ నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది అనమాట. అనేసి వెళ్ళేసి మళ్ళీ సభ అంతా ఏర్పాటు చేయించి వాళ్ళకి చెప్పేస్తుంది, నేను ఒక ఆడపిల్లని, నేను మీ రాజును కాదు, నేను ఇతని భార్యని, ఇతన్ని తెలుసుకోవడం కోసమే నేను ఇట్లా చేశాను, నాది తప్పేమన్నా ఉంటే మన్నించండి. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆచారం పాటుగా మళ్ళీ మీరు నగర ద్వారాల దగ్గర నిలబడి ఉండి కొత్త రాజును వెతుక్కోండి, నేను అసలు మగవాడినే కాదు అని చెప్పేస్తుందన్నమాట. అయితే ఒక రకంగా నేనే మీకు ఈ నగర ప్రజలందరికీ రుణపడి ఉన్నాను, నా భర్తని వెతుక్కోగలిగాను మీ సహాయం వల్ల, మీ వల్ల అని అంటూ అన్నీ చెప్పేస్తుంది. వాళ్ళందరూ జమరుద్దు చేసినటువంటి ఈ పనికి ఒక ఆడపిల్ల అనే రాజు అనే అన్నీ ఇట్లా చేసినా సరే ఎవ్వరు కోప్పడరు. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పుగా ప్రవర్తించలా, ఎక్కడ తప్పు చేయలా, దాన ధర్మాలు కానీ మంచి పనులు కానీ ఏదైనా సరే కూడా చక్కగా చేశారనమాట. వాళ్ళందరూ ఎంతో సంతోషపడ్డారు. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా, వ్యతిరేకత లేదు. ఈ సంవత్సరం పాటు కూడా చాలా నీతిపరంగా
చేసింది ఒక రాజనే అనుకున్నారు, వాళ్ళు రాజుగానే భావించారు. వాళ్ళు నిన్ను మీరందరూ చూసిన భోజనశాలలో చూసిన అలీషా గారే నీ భర్త అనేసి సరే అనేసి ఒక బానిస పిల్లని ఇలా పెళ్లి చేసుకొని ఇతనికి ఇట్లాగా ఒక జీవితాన్ని ఇచ్చాడంటే చాలా గొప్ప అనేసి అతన్ని కూడా మెచ్చుకుంటారు, చప్పట్లు కొట్టారనమాట జనాలందరూ. బానిస అయితే ఏంటి, ఆ అమ్మాయి ఎంత అద్భుతమైన పనులు చేస్తుంది, ఎంతగా అతన్ని ప్రేమించింది. ఎంత ప్రేమ అన్నది లేకపోతే వాళ్ళ ప్రేమ నిజం కాకపోతే తను అన్ని బాధలు పడి దొంగల చేతిలో పడి, మత మార్పిడి వాళ్ళ చేతుల్లో పడి, దొంగల చేతుల్లో పడి మరి ఇక్కడికి వచ్చి రాజుగా ఉంటూ కూడా తన భర్త మీద ప్రేమ పోక తన భర్తని వెతుక్కునే దారి ఈఎంఐ చేయటం, మరి తను అసలు ఉందా లేదా చనిపోయిందా అని అనుకున్నటువంటి స్థితిలో ఉన్న తను బతికే ఉంది అని వచ్చినటువంటి ఒక కళతో జీవం లేని ఇతనిలో ఎంత కొత్త జీవం రావటం, ఇవన్నీ నిజమైన ప్రేమకి చిహ్నాలన్నమాట. దానితో జనాలందరూ సంతోషపడి మీరు నిజంగా మళ్ళీ మంచి జీవితాన్ని గడపాలి, సంతోషంగా ఉండండి, మేము మళ్ళీ కొత్త రాజును వెతుక్కుంటామని ఆవిడకి మాటిచ్చి చక్కగా ఈ మొత్తం ప్రజలందరూ తలా ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట రాజుకి. అతని రాజరికానికి మెచ్చి ఆ అమ్మాయి తన భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమకి, భర్తకి ఇచ్చే విలువకి, వీటన్నిటికీ ఆ అబ్బాయి అలీషారు ఈ అమ్మాయిని ప్రేమించిన పద్ధతి, వెతుక్కొచ్చిన పద్ధతి, ఆ బానిస పిల్లకి కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి విధానానికి జనాలందరూ ఎంతగానో ముగ్ధులైపోయి రత్నాలు, వజ్రాలు, బంగారం, డబ్బు, బట్టలు ఇలాంటివి ఆహార పదార్థాలు రెడీ చేసి ఎన్నో ఇచ్చి ఒంటెల్ని అన్నిటినీ కానుకలు ఇచ్చి భార్యాభర్తలిద్దరిని ఖురాసాన్ నగరానికి పంపించేశారు. మర్నాడు వాళ్ళు ఇంకో రాజుని వెతుక్కున్నారు. వీళ్ళిద్దరూ తమ ఊరికి వచ్చేసి ఆ అమ్మాయికి అల్లిక పని వచ్చు కదా, కొంతమంది పని వాళ్ళని పెట్టుకొని ఈ డబ్బులతోటి చక్కగా వ్యాపారం పెట్టుకొని ఇలా చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిందనమాట, విస్తరించిందనమాట. ఎంతోమంది పని వాళ్ళని పెట్టుకొని తనకు వచ్చినటువంటి ఆ పనిని ఎంతోమందికి నేర్పించి ఎంతోమందికి ఉపాధినిస్తూ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఇతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ భర్త ఎంతగానో ప్రేమిస్తుంటే ఇంకా ఆడవాళ్ళకి ఇంకేం కావాలి, తను ఎంతో ఆనందపడుతూ ఈ ఇద్దరు సంతోషమైన జీవితాన్ని హాయిగా కలిసి ఉన్నారన్నమాట. ఎంతో కాలపాటు సుఖంగా ఉన్నారంట. బోళ్ళంతమంది పిల్లల్ని కూడా కన్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఓకేనా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథ. అయితే నేను ఈ ఛానల్ని ఇంకా కంటిన్యూ చేయాలన్నా ఈ రకంగా ఓన్లీ ఈ టైప్ ఆఫ్ స్టోరీసే కాదు, హర్రర్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, లేకపోతే ఇది ఉంటాయి కదా బేతాల్ కథలు కానీ, కాశీ మజిలీలైనా, అరేబియన్ నైట్స్ అయినా, ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.